హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందు రోజు వ్లాగ్ చూసారా? అదే నా బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నానని మీకు ఐడియా వస్తుంది. అంటే మేము ఎక్కడున్నాం అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. మేము వేదిక ఫామ్ హౌస్లో ఉన్నాం. సో నా బర్త్డే 24th నైట్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ అందరం కూర్చొని మెహందీ పెట్టుకుంటున్నాం మార్నింగ్ లేచి. నిన్న పెట్టుకోవడానికి తీరిక లేదు, అందుకోసం అని చెప్పేసి మొత్తానికైతే మేము వెకేట్ చేసేస్తున్నామండి. కరెక్ట్‌గా 12కి అట్లా చేయొచ్చు. బట్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆకలేస్తుందని చెప్పి అనుకున్నాం అన్నమాట. నాకు కూడా ఆకలేస్తుంది. అమ్మో! ఒక్కదానికే కాదు, లవ్లీ కూడా ఆకలంటుంది. అందుకోసం అని చెప్పేసి వీళ్ళని లేపి ఇంకా అర్జెంట్‌గా బ్యాగ్‌లో ప్యాక్ చేసుకొని ఇంకా ఎలా ఉన్నాం అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. స్నానాలు అవి ఏం చేయకుండా. సో మొఖాలే కడుక్కొని వెళ్ళిపోతున్నాం. ఇంటికెళ్ళాక ఫ్రెష్ అవ్వచ్చులే అని చెప్పి. సో ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అట్లా ఆ టైం అవుతుందండి. ఇంకా మనకు ఒక 1 అవర్ ఉంది. బట్ స్విమ్మింగ్ పూల్ మనం స్విమ్ చేస్తాం అనుకుంటే అవేవో కెమికల్స్ వేస్తారంట. అవి వేయకుండా ఉంటారు. బట్ మేము లేచేసరికి లేట్గా లేచాం. అందుకని చెప్పేసి అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు అవి క్లీన్ చేసేసుకుంటున్నారు. ఇంకెందుకులే అని చెప్పి స్విమ్మింగ్ కూడా చేయలేదు. నార్మల్గా ఇంకా కూర్చొని మెహందీ పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. వచ్చేసాం ఫైనల్గా. ఇక్కడ ఆదిబట్లలో హరి ఆఫీస్కి ముందు ఉంటాయన్నమాట బ్రేక్ఫాస్ట్లు అవన్నీ. అక్కడ ఇంకా కూర్చొని పూరి తిన్నాం. చాలా బాగా అనిపించింది. తర్వాత తినేసాక ఇంక స్టార్ట్ అయిపోయాం అన్నమాట. హరి నాకు ఇచ్చిన ఫ్లవర్స్ ఇవి. ఇవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలండి ఫస్ట్. సో అక్కడ టైం చూసారు కదా, 12:15 అట్లా అవుతుంది. ఇంక ఇంటికి వచ్చేసాక తిని పడుకున్నాం అసలు. తర్వాత ఇంకా లేచి ఇంకా రెడీ అయ్యాను. దానికంటే ముందు బర్త్‌డే డెకరేషన్ వాళ్ళు వచ్చారన్నమాట డెకరేషన్ చేయడానికి. సో ఏ డెకరేషన్ ఏందని చెప్పి మీరు ఫస్ట్‌లో చూసారు కదా, బాగుంది సింపుల్‌గా. ఇంకిక్కడ చేపిస్తున్నారు హరి. లవ్లీ వచ్చేసి ఇంకా మొత్తానికి ఫోటోలు అవి తీసుకోవడానికి ముందే రెడీ అవుతుందన్నమాట. ఇలా చేశారండి సింపుల్‌గా. ఫస్ట్ టైం మా ఇంట్లో ఇట్లా డెకరేషన్ చేపించటం. ఏమైనా మేమే సింపుల్‌గా చేసుకుంటాం కదా! కానీ ఈ ఇయర్ నా బర్త్‌డే చాలా స్పెషల్ అని చెప్పేసి హరి స్పెషల్‌గా ప్లాన్ చేశారు కానీ బట్ అక్కడ చేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం మంచిదైందిలెండి. ఇక్కడ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదొక హ్యాపీనెస్సు. ఇదొక మెమరీలా ఉండిపోతది లైఫ్ టైమ్ నాకు. సో నెక్స్ట్ వచ్చేసి నేను శారీ కట్టేసుకున్నాను అండ్ రెడీ అయిపోతున్నాను సింపుల్‌గా. మేకప్ ఏం చేసుకోవట్లేదు. జస్ట్ లిప్‌స్టిక్ పెట్టుకొని ఐలైనర్ పెట్టుకుంటున్నాను అంతే. హలో! థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఎవరైతే నా బర్త్డే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో యాక్చువల్లీ ఈ డెకరేషను నిన్న ఫామ్ హౌస్ వెళ్ళాం కదా, సో అక్కడ డెకరేట్ చేపించి సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ వాళ్ళు అంటే వేరే వాళ్ళని అలౌ చేయరంట. అందుకోసం అని చెప్పేసి ఎవరితో అయితే టైఅప్ అయి ఉంటారో వాళ్ళే చేయాలి కదా. సో అలా అందుకోసం అని చెప్పేసి ఇది ఇంకెందుకు మళ్ళీ క్యాన్సిల్ చేయడము, ఇంట్లో చేపిస్తా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఇంక ఇంట్లో చేపించారు. ఇంట్లో చేపించి ఇంక రెడీ అయ్యి ఎటు ఈవినింగ్ కేక్ కట్ చేసుకుంటాం కదా, సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్నమాట సింపుల్గా. ఇంకా మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చింది. పిచ్చుక రిషి ఇద్దరు ఎటు వెళ్ళిపోయారు. హాయ్ చెప్పు. ఇంకా ప్రీతి వాళ్ళు రావాలి. సో ఓన్లీ 2 ఫ్యామిలీస్. మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు, కొంచెం వర్క్ ఉన్నాయి అని చెప్పేసి. సో మా తమ్ముడు వాళ్ళకేమో బిజీ. ఇటు బాగానే వస్తుంది. ఏదో బుజ్జి తల్లి మంచిగా రెడీ అయింది. నన్ను చూపించు ఒకసారి కంప్లీట్గా. పువ్వులు పెట్టుకోవాలండి, బట్ ఇంకా పువ్వులు ఇట్లా అన్ని లైట్లు వేసాయి కదా మనవి. కింద వేయి మమ్మీ. ఇవా సరే చూడు వేసినట్టున్నారు. చూడు చూడు. ఇటు తిప్పు, అటు ఎందుకు? ఓకే, మొత్తం చూపించు. చెప్పులు వేసుకుంటే బెటర్ ఏమో కదా, వేసుకొని వస్తా. కింద కొంచెం ఇప్పుడు పైకి డేడు కదా, నాకేం కనిపించదు. ఏడు బాగా కనబడుతుంది. ఎందుకు అల్లాడిపోతున్నాం కదా, రింగ్ దాంట్లో దూసి చేసుకున్నామంటే అంతే.
ఈ బ్యూటిఫుల్ శారీ నాకు శృతి బర్త్డే కోసం గిఫ్ట్ చేసిందండి. అందుకోసం దీన్నే కట్టుకున్నాను అన్నమాట. ఇది కేక్ కట్ చేశాక మళ్ళీ హరి ఇచ్చిన డ్రెస్ చేసుకుంటా. ఎవరు ఫీల్ అవ్వద్దు కదా, అందుకోసం అని చెప్పేసి హరిని ఫీల్ చేయొద్దు, శృతిని ఫీల్ చేయొద్దు అని చెప్పి ఇలా. సో ఇది చూడండి, బాగుంది కదా. దీని మీదకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, బట్ మేము ఈ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నాం అన్నమాట. ఇలా కుట్టించుకున్న బ్లౌజ్ కూడా. థ్యాంక్ యూ శృతి. సో ఈ శారీ బర్త్డే కోసమే తీపిచ్చి మరి ఎప్పుడో కుట్టించి పెట్టుకున్నాం, అందుకోసం అని చెప్పేసి ఇంకా చీర కట్టుకున్నా. పువ్వుల కోసం వెయిటింగ్. హరిని పువ్వులు తీసుకురమ్మంటే ఏం తీసుకొచ్చారో తెలుసా, చూపిస్తాను. ఏవరా పూలు? ఇవి నైట్ హరి నాకు సర్ప్రైజ్గా ఇచ్చారన్నమాట. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. మిగిలినవన్నీ నాకు అన్నీ తెలిసిపోతుండే. ఇవేమో బర్త్డే గిఫ్ట్, సో ఇవేమో ప్రీతి వాళ్ళు ఇచ్చింది. ఇవి సర్ప్రైజ్ అన్నమాట, నాకు అస్సలు తెలీదు. ఫ్రిడ్జ్ చూపిస్తున్నా ఇట్లా అట్లా. సో నాకు అస్సలు తెలియదు అన్నమాట. ఇవి నాతో పాటే తీసుకొచ్చారు కానీ కార్లు నాకు తెలీదు. హ్యాపీ, బాగుంది కదా. లవ్ షేప్ వచ్చింది మంచిగా. 40 days బాక్స్ ఉంచుకుంటాం. ఇవి కూడా ఉంచుకుంటా పువ్వులు. యాక్చువల్లీ బర్త్డే రోజు లేదా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, వాటితోటి ఒక మంచి ఫోటో చేపించేసుకొని ఈ పువ్వులన్నీ వేసి మొత్తం చేయించేసుకుంటాం. ఏ రీళ్ళు ఆంటీ వాళ్ళు ప్రీతి వాళ్ళు రాలేదన్నా? ఎక్కడికి వెళ్ళాడంట? అక్కడ పిన్నులు ఉన్నాయి, తీసుకురా పొలాలి. ఆంటీ ఎట్లా వచ్చిందా? నడుచుకొని వచ్చేసిందండి. ఎగరతా షన్న, శృతి, పిచ్చుక, రిషి, అమ్ము, ఫ్రెండ్స్. ఇక మా చెల్లి, ఇక మా ఆయన. కేక్, మ్యాచింగ్ కేక్. సో ఇక్కడ చూసారు కదా, హరి అన్నమాట డైరెక్షన్ మొత్తం. రీల్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పిస్తున్నారు. ఆ రీల్ చేసే వరకు అసలు కేక్ కూడా కట్ చేయించలేదన్నమాట. తనకి ఎప్పటి నుంచో ప్లాన్ అంట, రీల్ సేవ్ చేసి పెట్టుకొని నీ బర్త్డే రోజు చేయాలని చెప్పేసి. ఆ షార్ట్ వీడియో, రీల్ వీడియో పెట్టాను ఆల్రెడీ, ఒకసారి చూడండి చూడకపోతే కనుక అమూల్యాస్ కిచెన్లో. సో ఇక్కడ ఆ రీల్ అయితే చేస్తున్నాం అన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక రీల్ కూడా చేయాల్సిందే, అది నేను మర్చిపోయినా. లక్కీ నువ్వు కొడతాను హోటల్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే ఆ స్విచ్ అయ్యవా బ్యాక్, అది అవి పడ్డాయి కనిపిస్తుంది బాగా. బాగా తాపేద్దాం తర్వాత. రైట్, సరే సరే సరే. ఫస్ట్ పెట్టని ఎవరో చిన్నది చిన్నది పెట్టు పెట్టు పెట్టు. నువ్వు ఇచ్చిందే కదా వాళ్ళు పెడుతున్నది, అందుకే చిన్నది ఇవ్వాలి. సరే కానీ వదిలేసి టిష్యూ తుడుచుకోపోతే.
రిషి కూడా ఇచ్చి రిషి కూడా ఇచ్చి ఎట్లకి किचन में క్రీమ్ వద్దా అంత చిన్నదే కాదు ప్రేమ తక్కువ కూడా తీసుకున్నారా మొన్నలా ఉండే లేదా చిన్న కూడా తీసుకోవాలి దగ్గర నేను చూసుకుంటాను తర్వాత అందరం కూర్చొని ఇంకా డిన్నర్ చేస్తున్నామండి. బిర్యానీ అయితే ఆర్డర్ చేశారన్నమాట హరి. సో అందరం తినేసారు అందరూ. మేము ముగ్గురమే ఉన్నాం లాస్ట్ ఇంకా. తినేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా ఇది కేక్ కట్ చేసుకోవడానికి అంటే క్యాండిల్ మర్చిపోయానండి. సో అందుకోసం అని చెప్పేసి ఈ కేక్ మీద పెట్టి ఇంకా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన కేక్ అన్నమాట ఇది. సో దీని మీద పెట్టి ఇంకా కట్ చేసుకుంటున్నాం. అది ఎంతసేపటికి ఆన్ అవ్వట్లేదు. ఒక్కసారి కానైతే గుండె జల్లుమన్నది. సో మొత్తం అంతా బర్న్ అంతా అయ్యి కాలాక అప్పుడు అది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ కేక్ మీద నా ఫోటో ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది నాకు.
థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ నా బర్త్డేని ఇంత మెమరబుల్గా ఇంత స్పెషల్గా చేసినందుకు గాను అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఒకరికని కాదు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో సింపుల్గా అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామన్న ఫీల్ వచ్చిందనమాట. స్పెషల్ బర్త్డే కాబట్టి స్పెషల్గా ఉండింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అన్నీ మంచిగా జరిగాయి. చాలా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం ఫ్యామిలీస్ తోటి. తర్వాత ఇంకా హరి వచ్చి కేక్ పెడుతున్నారన్నమాట లాస్ట్లో. ఇది బర్త్డే డ్రెస్సు, ఇది కూడా వేసుకున్నాం మొత్తానికి. ఇంకా కేక్ తినేసాక కొన్ని పిక్స్ తీసుకున్నాం, కొన్ని రీల్స్ తీసుకున్నాం. సో అలా చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకెక్కడో అక్కడ ఉండిపోయాయండి, అన్నీ సర్ది పెట్టాలి. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంక నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వదిలేస్తున్నా. ఆల్రెడీ లక్కీ, లవ్లీ, హరి ముగ్గురు కూడా పడుకుని పోయారు. సో నేను రీల్స్ చేస్తూ ఉండేసరికి చాలా టైం అయింది. అప్పటికే వాళ్ళు నిద్రపోయారన్నమాట. ఇంక ఈ డెకరేషన్ కొంతసేపు అట్లా చూసుకొని వీడియో ఫస్ట్ తీసినారో లేదో అనిపించింది. మళ్ళీ నేను మొత్తం అంతా షూట్ చేసుకొని ఇంక లైట్లు ఎక్కడో అన్నీ బంద్ చేసేసి వెళ్ళి ఇంక పడుకోవాలి ఫేస్ వాష్ చేసుకొని. మార్నింగ్ లేసాక ఇంక ఈ డెకరేషన్ వాళ్ళు వచ్చి అది మొత్తం రిమూవ్ చేసేస్తారు. తర్వాత అన్నీ కూడా పాప్ చేసుకున్నాం అన్నమాట. ఆ రీల్ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. ఐ థింక్ షార్ట్ పెట్టాను, రీల్ పెట్టాను, మరి ఐడియా లేదు కరెక్ట్గా. షార్ట్ వీడియో పెట్టినట్టున్నా, రీల్ పెట్టానో లేదో. సో కొంతసేపు అలా ఆలోచించుకున్నాను అన్నమాట, మా అమ్మ మా నాన్న వచ్చి ఉంటే కూడా బాగుండు అని. బట్ వర్క్ ఉంది, సో పనులు ఉన్నాయి, ఇంకా రావట్లేదు, నేను వెళ్ళే సిచ్యువేషన్ లేదు. లక్కీ 10th కాబట్టి. సో ఒక్కసారికి అట్లా గుర్తు చేసుకున్నాను అన్నమాట మా తమ్ముడు వాళ్ళని, మా అమ్మ మా నాన్నని. సో ఇంత మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంత స్పెషల్ బర్త్డే అప్పుడు వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఆబ్వియస్గా. సో అలా నెక్స్ట్ ఇంకా డెకరేషన్ ఎలా ఉంది, సింపుల్గా బాగుంది కదా. సో హ్యాపీ బర్త్డే అమ్మో అని రాయించారు హరి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఇక్కడ మంచిగా సెట్ అయింది కూడా, ఇంట్లో ఎట్లుంటుందేమో అనుకున్నా కానీ చాలా మంచిగా క్యూట్గా బాగా సెట్ అయిపోయింది. ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా బర్త్డే విష్ చేశారో, మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ నుంచి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అంటే స్కిప్ కూడా చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్.